హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు దాగిన నిజం యూట్యూబ్ ఛానల్. మన దేశం కోసం పోరాడిన వాళ్ళలో చాలా మందిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అయితే అంబేద్కర్ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది కొంతమంది అడిగే ప్రశ్న. నీకు చిన్నప్పటి నుంచి చెప్పిన చరిత్రను మొత్తం డౌట్లో పెడుతుంది ఇది. అతనికి దేశభక్తి తక్కువవాడా లేక మనం అర్థం చేసుకునే నిజమా? ఈ వీడియో పూర్తిగా చూస్తే నువ్వు అంబేద్కర్ గురించి కొత్తగా ఆలోచిస్తావు. మనకు ఇప్పటి వరకు ఒక స్టోరీ చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళతో పోరాడిన వాళ్ళు హీరోలు. అయితే అదే టైంలో బ్రిటిషర్తో మాట్లాడిన ఒక వ్యక్తిని ఎందుకు ఈ దేశం రాజ్యాంగం రాయడానికి ఎంచుకుంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకసారి ఊహించు, నీ దేశంకు ఫ్రీడమ్ వచ్చింది, కానీ నీకు ఇంకా గౌరవం రాలేదు. నిన్ను స్కూల్లో కూర్చోనివ్వరు, నిన్ను నీళ్లు తాగనివ్వరు. అప్పుడు ఆ స్వతంత్రం నీకు ఉపయోగమా లేదా? దేశానికి ఫ్రీడమ్ రావడం ఒకటి, కానీ మనిషికి గౌరవం రావడం ఇంకొకటి. మన అందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఒక చిన్న బాలుడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తాడు. కానీ బెంచ్ మీద కూర్చోనివ్వరు, నీళ్లు తాగాలంటే ఇంకొకరు పోయాలి. అతనిని తాకకూడదు. ఇది సినిమా కాదు, ఇది నిజం. అక్కడి నుంచి అతను చదివాడు, విదేశాలకు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. దేశం మీద రివెంజ్ తీసుకోవడానికి కాదు, సిస్టాన్ని మార్చడానికి. బాధ మనిషిని విరగ్గొడుతుంది లేదా అతన్ని చరిత్రగా మారుస్తుంది. అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేశాడు. ఇది విన్నాక చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. అయితే అతను వాళ్ళవాడే కదా అని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించు, నీ సమస్య చెప్పాలంటే పౌరం ఉన్న వారి దగ్గరికి వెళ్తావా లేదా? నీ గ్రామంలో సర్పంచ్ దగ్గరే పవర్ ఉంటే నువ్వు ఎవరిని అడుగుతావు? పవర్ దగ్గరికి వెళ్ళడం ద్రోహం కాదు, నిశ్శబ్దంగా ఉండడమే ద్రోహం. అతను జైలుకు వెళ్ళలేదు, ఇది నీకు ఎవరూ చెప్పరు. జైలుకు వెళ్ళడం వల్లే దేశభక్తి ప్రూవ్ అవుతుందా? ఒకడు రోడ్డు మీద ఫైట్ చేస్తాడు, ఇంకొకడు రూల్స్నే మార్చేస్తాడు. ఎవరు పెద్ద మార్పు తీసుకొస్తారు? జైలు ఒక సంఘటన మాత్రమే, కానీ చట్టం ఒక శాశ్వతం. అతను రాజ్యాంగం ఒక్కడే రాయలేదు, ఇది ప్రాక్టికల్లీ నిజం. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. సినిమాలో 100 మంది పని చేస్తారు, కానీ డైరెక్టర్ ఎవరు? అదే రోల్. పని చాలా మంది చేస్తారు, దిశ ఒక్కడే నిర్ణయిస్తాడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగం అంటే ఏమిటి? ఇది ఒక పుస్తకం కాదు, ఇది నీ హక్కుల బేస్. నిన్ను ఎవరైనా తక్కువగా చూస్తే నువ్వు ఎదిరించగలవు, ఎందుకంటే ఈ పుస్తకం నీ వెనకాల ఉంది. ఒక ఆటలో రూల్స్ లేకపోతే బలవంతుడు గెలుస్తాడు, రూల్స్ లేకపోతే శక్తి ఉన్నవారే గెలుస్తారు. రూల్స్ ఉంటే న్యాయం గెలుస్తుంది. ఇక్కడే చాలా మందికి అసౌకర్యం మొదలవుతుంది. అతను హిందూ మతాన్ని ఎందుకు విమర్శించాడు? ఇక్కడే అసలు ప్రశ్న. మతం మనిషి కోసం ఉందా లేక మనిషి మతం కోసమా? ఒక ఇంట్లో నిన్ను రోజు అవమానిస్తారు, నువ్వు ఆ ఇంటిని వదిలేస్తే అది తప్ప? గౌరవం లేని చోట ఉండడం భక్తి కాదు, అది బానిసత్వం. ఇది చాలా మందికి తెలియదు. అతను ఒక గొప్ప ఆర్థికవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడాడు, దేశం ఫ్యూచర్ గురించి ముందే ఆలోచించాడు. అతను కేవలం కులం గురించి కాదు, సొసైటీ మొత్తం గురించి ఆలోచించాడు. అతను సమస్య చెప్పలేదు, సిస్టమ్ మార్చే సొల్యూషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు, అంబేద్కర్ గొప్పవాడా కాదనేది పక్కన పెట్టుకుందాం. ఈ రోజు కూడా అందరూ నిజంగా సమానంగా ఉన్నారా? నీ చుట్టూ చూసి చెప్పు, ఇది గతం కథ కాదు, ఇది ఇప్పటికీ జరుగుతున్న నిజం. అందుకే అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఒక ప్రశ్న. బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు, కానీ మన మనసులో ఉన్న గోడలు ఇంకా ఉన్నాయి. స్వతంత్రం ఒక తేదీ మాత్రమే, సమానత్వం ఒక పోరాటం. నువ్వు అంబేద్కర్ని ఇష్టపడకపోవచ్చు, కానీ ఆయన అడిగిన ప్రశ్నల నుంచి తప్పించుకోలేవు. హాయ్, నా పేరు కిరణ్. నేను చెప్పే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.